అందరికీ నమస్తే. నా పేరు లప్పంగి వినోద్ కుమార్, మాది మర్రిగూడ మండలం. ఈరోజు ఈ మీడియాకి రావడానికి గల కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ని చదువుకున్నటువంటి రాబోయే తరాల్లో వచ్చే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. కావున మా బాధను అర్థం చేసుకొని ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని సవరణ చేస్తూ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని సవరణ చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు, చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. అప్పుడున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని మీ రాష్ట్రాలలో సర్వే చేసి ఈ అవకాశాన్ని, రిజర్వేషన్ కల్పించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తే, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సర్వేలు చేయకుండా పరిపాలన వాళ్ళదే అని అగ్రకులం అనే ఒక అధికారం చేతబట్టుకొని వాళ్ళ వర్గాలకు న్యాయం చేసుకోవాలనే ఒక వాళ్ళ అధికార అహంకారం అనొచ్చు, తరతరాలుగా అధికారం చేతబడుతున్నామని, మేము ఏం చేసినా మాదే జరుగుతుందని వాళ్ళ యొక్క ఉద్దేశంతో 10% రిజర్వేషన్ కల్పించుకోవడం జరిగింది. మరి 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చదువుకున్న విద్యావంతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు మరి మేము అధికారంలోకి తరతరాల నుండి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా బీసీ వాళ్ళు అధికారంలోకి రాక మా రిజర్వేషన్ మేము కల్పించుకోలేని స్థితిలో మేము ఉన్నాం. మరి దీనిని ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని కల్పించిన 10% రిజర్వేషన్ సవరణ చేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించి పేదల పార్టీగా ఉన్నటువంటి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.